Hello everyone, welcome to our channel Vamshi Meenu. నాకు చికెన్ పచ్చడి కావాలి. బాబా లేనా బయటికి పోయిండు వచ్చినాక ఆ ఫోన్ ఉన్నది కదా, ఫోన్లో ఆర్డర్ పెట్టు. ఆర్డర్ పెట్టాలా బాబాయ్ వచ్చినాకనే. చికెన్ పచ్చడి కావాలా? చికెన్ పచ్చడి కావాలంటే అది కెరీర్ మీద ఫోకస్ చేయాలి. లేదు కెరీర్ మీద ఫోకస్ చేద్దామంటే ఇప్పుడు కష్టం. అయినా సరే 4 కిలో తిరిగి పాచి పని చేసుకున్నాం అంటే ఇప్పుడు దానికి ఏం చేయడం కష్టం. దానికన్నా బెస్ట్ ఆప్షన్ సప్లై కోసం పని చేసుకో. వానేంద్ర అడిగేది నీ మామిడికాయ పచ్చడి పెడతా పని చికెన్ పచ్చడి ఏంద్ర దానికన్నా తాత ఉంటుంది మామిడికాయ పచ్చడి ఇంతకన్నా మంచిగా దొరుకుతాయి చూడు. పచ్చడి చేద్దాం. అది ఎర్రగలేదా? కొన్ని మామిడికాయలు అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికాడ తెంపేసిన. ఆల్మోస్ట్ అవి ఒక 2.5 kgs ఉంటాయి. మా ఇంటి దగ్గర తెంపినాయి ఒక అరకిలో. సో పండ్లు కూడా కొన్ని పండినాయి. ఆ పండినవి కూడా కొన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అన్నట్టు. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయి. అసలు చెట్టు నిండా పండ్లే అండి. అసలు కన్నుల విందో కళ్ళు అసలు తిప్పలేకపోతున్నాం అట్లా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 2.5 కిలోలు. ఇవన్నీ ఏం చేయాలంటే నీళ్ళలో వేసుకొని నానబెట్టాలి. ఒక 2-3 గంటలు నానబెట్టేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి. మనం ఎంత నీట్గా కడుక్కొని అంత బెటర్ అన్నట్టు. సో నీట్గా కడుక్కున్నాక వీటిని మళ్ళీ ఏం చేయాలంటే ఒక మంచి టవల్ తీసుకొని పిండిన దాన్ని తీసుకొని దాంట్లో వేసేసి కొంచెం కూడా తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి నీట్గా. ఎక్కడైనా మరకలు ఉన్నా కానీ ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ పనులు ఉంటే తీసేయాలి. సో అలా నీట్గా తుడుచుకున్నాక మళ్ళీ ఒక ఆల్మోస్ట్ ఒక 10 minutes 20 minutes పక్కా పెట్టాలి, ఎండనేయాలి. ఒక 1 hour అయినా పర్లేదు. ఇవి ఎండినాక మళ్ళీ అన్నీ కలిపి మంచిగా ముక్కలు కొట్టుకోవాలి. ముక్కలు కూడా ఎట్లా పడితే గజిబిజి కొట్టద్దు, అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని చేయాలి. ఓకే, మామిడికాయలు కట్ చేసేటప్పుడు అయితే నాకు కొంచెం దమ్మైంది. ఫస్ట్ అయితే కత్తం కట్ చేసిన, ఇది సెట్ అవ్వదని చెప్పేసి ఇలపీటతో కట్ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కోసం. కాకపోతే మీరు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో చూస్తున్నారు కదా 3 కిలోలు వచ్చింది మొత్తం. మామిడికాయ పచ్చడికు కావాల్సిన పదార్థాలు 3 కిలోల ఒక్కలు, ఓకే, ఒక 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు ఆవాలు, 1 చెటాకు వెండుమిర్చి, 1/2 కిలో ఎల్లిపాయలు, 200 గ్రాములు కారపొడి, కేజీ నూనె ప్యాకెట్, 1 కేజీ ఉప్పు ప్యాకెట్. ఇవన్నీ సరిపోయే వస్తువులు. ఇందులోకి సగం ఏంపాలి, పోపు చేయాలి, ఏంపి పొడి పట్టాలి. అన్నీ సగం సగం ఏంపి పొడి పట్టాలి. అంటే 50 గ్రాములు 50 గ్రాములు 100 గ్రాములల్లో సగం సగం 50 గ్రాములు ఏంపి పొడి పట్టాలి. మిగతా 50 గ్రాములు అన్నీ పోపు కావాలి. ప్రతి ఒక్కటి అన్నీ పోపు వేయాలి. ఇవి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి సగం సగం పోపు వేయాలి, సగం సగం పొడి. ఇందులో కూడా ఒక ఎల్లిపాయలు సగం ముద్ద నూరేయాలి, ఒక సగం పోపు వేయాలి. ఎందుకంటే ఇవి ముద్ద నూరు వేసిట్లా చాలా టేస్ట్ వస్తాయి. టేస్ట్ కోసం సగం ముద్ద నూరేయాలి, సగం పోపు వేయాలి. ఇది కారపొడి. ఈ కారపొడి ఎందుకు వేస్తారంటే ఈ పచ్చడి దీనికి సపరేట్ అన్నట్టు. ఎలాంటి కారం కాదు, మంచి కలర్ఫుల్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. పచ్చడి సంవత్సరం దాకా కూడా ఖరాబ్ కాదు, బాగుంటుంది. కాబట్టి ఈ పచ్చడికు ఈ కారమే వాడాలి, బాగుంటుంది. ఉప్పు కలవంది, టేస్ట్ బాగుంటుంది. నూనె కంపల్సరీ కేజీ పడుతుంది. ఇందులో కొంచెం అంత ఒక సగానికి ఎక్కువ పోపు చేయాలి. ఒక 1/2 కిలో అంతా పచ్చడి నూనె కూడా కలపాలి. ఎందుకంటే పచ్చడి నూనె కలిపితే కొంచెం పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. కూడా ఫస్ట్ సగం కలపాలి. మిగతా అన్నీ కలిపిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం కలిపి చూసి అప్పుడు టేస్ట్ చూడాలి. అన్నిటికీ సరిపోయినాయా లేదా అని టేస్ట్ చూడాలి. ఇప్పుడు వీటికి సరిపోని ఈ వస్తువులు ఇక్కడికి బరాబర్ పచ్చడి సరిపోతుంది. ఓకే, సరే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనము మెంతులు ఎంపుకోవాలి. మెంతులు ఎందుకు ఎంపుకోవాలంటే ఇవి కొంచెము ఏగే వరకు చాలా టైం పడుతుంది. దాని తర్వాత మనం జీలకర్ర ఎంపుకోవాలి. సో జీలకర్ర ఎంపినాక తర్వాత ఆవాలు ఎంపాలి. ఆవాలు అనేది కొంచెం చూసుకొని ఎంపాలి. ఎందుకంటే ఫ్లేమ్ పెట్టినప్పుడు వేగేటప్పుడు అన్నీ చిట్పట్టాయి అనుకుంటే ఎగురుతుంటాయి. సో చూసుకొని జాగ్రత్తగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఎంపుకోవాలి. అది కూడా బాగా మాడద్దు, బాగా నార్మల్ పచ్చిగా ఉండదు, మీడియంగా ఉండాలి రోజు. సో చూస్తున్నాం కదా మనం
ఫస్ట్ మెంతులు వేసుకున్నాం, తర్వాత జీలకర్ర వేసుకున్నాం, తర్వాత ఆవాలు వేసుకున్నాం. అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంగా ఎంచుకోవాలి. మరీ డ్రై కావద్దు, ఎందుకంటే మాడు వాసన వస్తుంది. మాడు వాసన రాకుండా చూసుకోవాలి మనం. అప్పుడే పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్లో చెప్పాం కదండి, పావు కిలో ఎల్లిపాయలల్లా. సో సగం వచ్చేసి ఎల్లిపాయలు గర్భాలు తీసి పెట్టుకోవాలి, సగం వచ్చేసి మంచిగా మనం మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. సో ఇలాగా చూపిస్తున్నాం విధంగా. దేంట్లో అయితే పచ్చడి కలపాలనుకుంటున్నామో అది ఒక పెద్ద గిన్నె తీసుకొని సెటప్ ఫస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పోప్ ప్రాసెస్ చూసాము. సో ఒక బౌల్ తీసుకొని ఆల్మోస్ట్ 1 లీటర్లలో నియర్లీ 3/4 పోయాలి. ఫస్ట్ మెంతులు వేయాలండి. మనం ఇప్పుడు 100 గ్రాములు అని అన్నాం కదా, అందులో సగం పోపుకేయాలి. తర్వాత జీలకర్ర వేయాలి. మిరపకాయలన్నీ తొడమ తీసుకోవాలి, మంచిగా తొడవలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత మిరపకాయలు వేయాలి. మంచి క్వాలిటీ నీట్గా ఉన్నాయి చూసుకొని వేయాలి. కొంచెం సేపు దూరగా కాలాలి. బాగా కూడా మాడద్దు, అట్లా పచ్చిగా తొందర తీయద్దు. బాగా మాడినా పచ్చడి టేస్ట్ ఉండదు, కాలకపోయినా కూడా టేస్ట్ ఉండదు. వీటితోనే పచ్చడి కూడా టేస్ట్ వస్తుంది. తర్వాత ఆవాలు వేయాలి. తర్వాత ఎల్లిపాయలు వేయాలి. ఇట్లా తర్వాత మళ్ళీ కలబెట్టాలి. కొంచెం ఎక్కువ బాగా మాడిపోకుండా ఊరికే కలబెట్టాలి. ఇవి గర్భాలు ఎందుకు తీయాలంటే, నార్మల్గా గర్భాలు తీయకపోతే నూనెలు వేసినప్పుడు పేలుతాయి. అవి పేలి మొత్తం ముఖం మీద చిల్తాయి, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతాయి. కాబట్టి గర్భాలు తీస్తే అవి పేలవు. ఎల్లిపాయలు వేసి కూడా చాలా సేపు ఉంచొద్దు. కొంచెం వేసినాక ఒక మంట అయినాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ నూనె చల్లారదాక మనం ఒక్కలు విధానం ఉన్నాయి కదా, జీలకర్ర మెంతులు అవన్నీ మనం ఏంపి పొడి చేసుకొని తయారు చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కారం ఆ పొడి అవన్నీ మొత్తం ఒక్కలకు పట్టేయాలి. ఒక్కలకు పట్టించినాక ఒక పావు గంట సేపు అవి ఆపాలి. ఆ తర్వాత ఈ నూనె చల్లారినాక అవి ఇవి మొత్తం కలపాలి. అప్పుడు పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎల్లిపాయల ముద్ద కలుపుతాను, ఎందుకంటే ఎల్లిపాయల ముద్ద ఫస్ట్ కలిపితే ఒక్కలకు బట్టి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఎల్లిపాయల ముద్ద కలుపుతాను. ఇప్పుడు తర్వాత కారపొడి కలపాలి. తర్వాత ఉప్పు కలపాలి. సగమే కలపాలి. ఉప్పు కూడా ఫస్ట్ ఒకటేసారి అంత పోయద్దు, కాసు చూసుకుంటూ కలపాలి. తర్వాత ఎదరాక పట్టిన జీలకర్ర మెంతులు ఆవాలు ఈ పొడి కలపాలి. తర్వాత ఒక్కరికి మొత్తం పట్టేలా ఇట్లా కలిపి పెట్టాలి. ఇదంతా ఇట్లా కలుపుతుంటే ఒక్కలకు పడుతుంది. ఒక్కలకు బట్టి ఒక్క టేస్ట్ వస్తుంది.
మనం చేసుకున్న పోపుని చల్లర పెట్టుకోవాలి. వేడిగుంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఈ నూనె చల్లారండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇట్లా ఒక్కలకు ఇప్పుడు పోయి కలపాలి. అయితే ఇప్పుడు ఇట్లా ఉన్నది, ఇట్లా ఏం షోర్వా లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లే ఉండాలి. తర్వాత కొంచెం అంతా పచ్చి నూనె కలుపుకోవాలి. కొంచెం ఒక అర్ధపావు అంత చాలు వేసుకున్నాక ఇది కూడా కలపాలి. ఇది ఎందుకు పోతామంటే పచ్చి నూనె కూడా కొంచెం ఇది టేస్ట్ ఉంటుంది పచ్చడి కాబట్టి కొంచెం అంత అట్లా పోసి కలపాలి. ఇదంతా కలిసేటట్టు కలపాలి. వేసినట్టు మంచిగా పచ్చడి మొత్తం ఇప్పుడు రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రేపు జాడికి ఎత్తేటప్పుడు మొత్తం కలబెట్టుకొని ఒకసారి ఉప్పు ఉందా లేదా అని చూసుకొని జాడికి ఎత్తుకొని దీన్ని అసలు పచ్చడి ఖరాబ్ అవుతుందని కొంతమంది అంటారు. అసలు పచ్చడి ఎందుకు ఖరాబ్ అవుతుందంటే దీన్ని మంచిగా జాడికి ఎత్తుకొని దేవుని రూమ్లో పెట్టుకోవాలి. జాడి అది ఏ రోజు అంటే శుక్రవారం తీయద్దు, మన ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తీయద్దు. మంచిగా స్నానం చేసి గంటకింత తడి లేకుండా చూసుకొని పచ్చడి తీసుకొని మనం ఇంత ఎప్పుడైతే ఇంత డబ్బా తీసుకొని పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు తీసుడు, తడి దాంతో తీసుడు, ఇట్లా తీస్తేనే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇట్లా మనం ఒకే తీరుగా తీసినందుకు అసలు పచ్చడి మళ్ళీ సంవత్సరం దాకా ఈ పచ్చడి ఇట్నే ఉంటుంది. ఇది ఇట్లా కాపాడుకోవాలి. పచ్చడి విధానం ఇదండి. మనం పచ్చడిని ఎట్లా కాపాడుకుంటామో మళ్ళీ సంవత్సరం దాకా అట్లే ఉంటుంది. మనం దీన్ని ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవద్దు. ఎంత మనం కాపాడుకుంటే దేవుని రూమ్లో పెట్టుకోవాలి. అసలు మనం ఇష్టం వచ్చినట్టుగా వంట రూమ్లో ఆడైనా పెట్టుకోవద్దు, ఎప్పుడు పడితే అప్పుడు తీయద్దు, సాయంత్రం తీయద్దు. అట్లా తీయకుండా ఉంటే ఈ పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూసినాక అప్పుడు మీకు ఇంకా చెప్తా. ఉప్పు చూడండి, ఉప్పు చూడండి. లైన్ గా పోలే అందరూ. చెయ్యి పట్టు వెంట కాదు. ఉప్పు చెప్పాలి ఎట్లున్నదో. ఇట్లా రా, ఇట్లా రా. నువ్వు కూడా చెప్పాలి. తిన్నా ఎట్లుంది చూడరా. నిన్న చెప్పాను కదండి, నిన్న అన్ని ఒక్కలు కట్ చేసి మాల మసాలాలు అన్నీ నూరి ఒక్కలు కలిపి పెట్టినా అని చెప్పాను కదా. ఇవాళ కలబెట్టి ఉప్పు కారం చూసి జాడికెత్తి పెట్టాలి. ఇవాళ అది ఇప్పుడు చేస్తాను. నిన్న కొంచెం గట్టిగా కనిపించింది కదా, ఇవాళ చూడు ఉప్పు కారం అంతా నైట్ అంతా ఉండేసరికి మొత్తం ఉప్పు కారం మొత్తం కలిసింది. ఇగో ఇళ్ళనే ఆయిల్ ఇదంతా ఊరింది. చూడండి ఎంత బాగుందో. నిన్న బాగా గట్టిగా ఉంది. అసలు ఇది సరిపోదా అని అన్నారు, కానీ సరిపోయింది. ఇప్పుడు చూస్తేనే దీన్ని చాలా బాగా అంటే బాగా అనిపిస్తుందండి. ఎట్లున్నా చెప్పు టేస్ట్. అన్నీ సరిపోయినాయా? ఓకే గుడ్ రైట్. అల్లేసా ఇక జాడీలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరి కొత్త వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.